మినిస్ట్రీ పరంగా మీరు ఏం ప్లాన్ చేసుకున్నారు? ఒక నెక్స్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ వరకు ఒక బ్లూ ప్రింట్ ఏదైనా ఉందా మీకు? బ్లూ ప్రింట్ అనేది అనేది లేదు. కానీ ఇయర్లీ ప్లానింగ్ అయితే ఉంటుంది నాకు. ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి అని. నాకు ఉన్న మాధ్యమాలని, ఉన్న వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. ఇదే నాకున్నటువంటి ఏకైక ధ్యేయం, నాకున్న ఏకైక లక్ష్యం. నాకు పెద్దగా క్రొత్త ప్రాజెక్ట్స్ మీద ఏం మనసు లేదు. పుస్తక రచనలు అనేవి కొన్ని పెండింగ్ ఉన్నాయి, మొదలుపెట్టినవే పెండింగ్ ఉన్నాయి, అవి పూర్తి చేయాలి. పూర్తి చేసిన పుస్తకాలను ప్రజల వద్దకు చేరవేయాలి. వ్యక్తిగతంగా రోజు నేర్చుకోవాలి, బలపడాలి. అలాగే 10 మందిని బలపరుస్తూ పరిచర్య చేయాలి. ఇంతకుమించి పెద్దగా ఏమీ గోల్స్ ఏమి లేవు. ఓకే అన్న, మీ ప్రొఫెషనల్ లైఫ్లోకి వస్తే మిమ్మల్ని బిజినెస్లోకి డ్రైవ్ చేసిన మోటివ్ ఏంటి? అయితే నేను నా లైఫ్ను ఇది ప్రొఫెషనల్, ఇది పర్సనల్, ఇది స్పిరిచువల్, ఇది రిలీజియస్ అని డివైడ్ చేసుకోను. నాకు ఇదంతా ఒకటే. ఎస్. నేను చర్చ్కి వెళ్ళినా, నా పనికి అంటే నా వ్యాపారానికి వెళ్ళినా రెంట్లో తేడా ఏమనిపించదు. రెండూ ఒకటే. నమ్మకమైన పని, దేవునికి ఆరాధన అని నమ్ముతాను. నమ్మకమైన పనిని 10 మందికి ఉపయోగపడే విధంగా సమర్థవంతంగా చేస్తే దేవుడు మహింపరచబడతాడు, అది ఆయనకు ఆరాధన అని దృఢంగా నమ్ముతాను. సో నా ప్రొఫెషనల్ లైఫ్లో కూడా అవే విలువలే, అదే పనే, అదే రకమైన ఫోకసే. దీన్ని నేను ఒక పరిచర్యగా చూస్తాను. పరిచర్యగానే పనిచేస్తాను, పరిచర్యగానే ప్రజలతో కలుస్తాను. సో దీనిలోకి రావటానికి నన్ను ఎవరు మోటివేట్ చేశారు అనంటే, నేను ఫస్ట్ నుంచి ఇదే చేస్తున్నాను. నేను మీకు ఇందోర్లో వెళ్ళిన విషయం ఎప్పుడైతే చెప్పానో అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ మతపరమైన పని చేయాలి అని ఆలోచించలేదు. మతపరంగా కొందరి కాంట్రిబ్యూషన్స్ మీద బ్రతకాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఒక్క నెల 3 నెలలు, ఒక సంవత్సరం 3 నెలలు హైదరాబాద్ నుంచి ఒక చర్చ్, నేను ఏ చర్చ్లో అయితే రక్షింపబడ్డానో, ఏ చర్చ్లో అయితే బాప్తిసం తీసుకున్నానో